హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన జక్కన్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మరో సర్ప్రైజ్ మనకైతే ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఏమనుకొని చేస్తున్నారో మరి ఇలా ఆయనకే తెలియదు నిజంగా. సో మరో బిగ్ సర్ప్రైజ్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఎస్, ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ అయితే మనకు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. అది ఎవరైనా ఊహించారా? ఆల్రెడీ మనం పృథ్వీరాజ్ సుకుమార్ గారి లుక్, కుంభ లుక్ ని కూడా ఇలాగే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి లుక్ కూడా అదే విధంగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా ఫస్ట్ లుక్ అయితే ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. సో ఈ లుక్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి అబ్బా. నిజంగా నాకు కుంభ లుక్ అయితే అంతగా నచ్చలేదు అబ్బా. నిజంగా చాలా మూవీస్ ని, చాలా లుక్ ని కాపీ చేసినట్టుగా అనిపించింది. సో ఈ లుక్ అయితే నిజంగా వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. మన ప్రియాంక చోప్రా గారి లుక్ ఇప్పటి వరకు బాలీవుడ్ లో కూడా చూపించని విధంగా మన ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ప్రియాంక చోప్రా గారిని అయితే చూపించడం జరిగింది. సో ప్రియాంక చోప్రా గారు SSMB 29 మూవీలో మందాకిని అనే క్యారెక్టర్ లో అయితే నటిస్తున్నారు గైస్. సో ఆఫీషియల్ గా తన పేరుని, తన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హిల్స్ మధ్య నిజంగా చుట్టూ రాళ్ళు, రొప్పలు, కొండల మధ్య గన్ షూట్ చేస్తున్నారు. శారీ కట్టుకొని గన్ షూట్ చేస్తుంటే అవతల నుంచి ఒక బుల్లెట్ వస్తుంది, యువతల నుంచి ఈమె గన్ పట్టుకొని కాలుస్తుంది. మరో బుల్లెట్ కింద కాలు కింద తగులుతుంది. అసలు ఎంత నిజంగా చాలా అంటే చాలా వేరే లెవెల్లో లుక్ అయితే మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వేరే లెవెల్లో కనిపిస్తున్నారు ప్రియాంక చోప్రా గారు. ఇప్పటి వరకు తను ఏ సినిమాలో కూడా కనిపించిన విధంగా ఈ సినిమాలో అయితే కనిపించబోతున్నారు. మనకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది నిజంగా. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అబ్బా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ కోసం. ఎస్ఎస్ రాజమౌళి గారి నుంచి ఏదైనా ఎక్స్వేరీగా ఒక పోస్ట్ వస్తుంది అంటే నేను సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ ని కూడా ఇదే రకంగా అప్లోడ్ చేస్తున్నారని చెప్పి వెళ్ళి ఆతృతగా ఆ పేజ్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అదే రకంగా మొన్న పృథ్వీరాజ్ సుకుమార్ గారి లుక్ అయితే చూసి షాక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు యాజ్ గా నిన్న మొన్న మన ఫస్ట్ సింగింగ్ సంచారి సాంగ్ కూడా అదే రకంగా పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా గారి లుక్ కూడా అదే రకంగా పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ రేపు మేబీ ఒక రోజు ముందుగానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్ కూడా రివీల్ చేస్తారేమో, మేబీ చూడాలి గైస్. నిజంగా నాకు తెలిసి ఇంకా ఎవరి లుక్ లేదు. నవంబర్ 15వ తారీఖున రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గ్లోబ్ థియేటర్ ఒక ఈవెంట్ పెట్టి దాదాపుగా ఈ ఈవెంట్ కి 1,00,000 మంది వస్తున్నారంట. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇలా జరగలేదు, ఏ సినిమా కూడా ఇలా ఈవెంట్ పెట్టలేదు. ఫస్ట్ లుక్ కి, టీజర్ కి, గ్లిమ్స్ కి ఏమైనా ఈవెంట్ పెడతారా జక్కన? నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో వేరే లెవెల్, ఈసారి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా అయితే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 10 భాషల్లో అయితే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. సో అది ఒక రికార్డే. అండ్ అలాగే ఇప్పుడు ఈవెంట్ కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతారో వేచి చూడాలి. జస్ట్ ఫస్ట్ లుక్ రావడమే ఆలస్యం అబ్బా. మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ రావడమే ఆలస్యం. సోషల్ మీడియా మొత్తం అల్లా కల్లోలం అవుతుంది. అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మన జక్కన గారు అయితే. నేనైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నిజంగా ఆతృతతో ఎంత ఆతృతగా ఉందంటే ఇంకా ఏ రేంజ్ లో కనిపిస్తారో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎప్పుడు కనిపించిన విధంగా గడ్డాలు, మీసాలు పెంచుకొని, హెయిర్ పెంచుకొని వేరే లెవెల్లో అయితే ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ లుక్ ని చూడడానికి నేనే కాదు, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ అభిమానులు అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎలా డిజైన్ చేశారో మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ని రాజమౌళి గారు. సో చూద్దాం. 2 రోజులే ఉంది కదా, జస్ట్ 2 డేసే ఉంది. ఈ రోజు 12, 13, 14, 15వ తారీఖున ఈవెంట్. 14వ తారీఖు మేబీ కంపల్సరీగా 100% మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ అయితే ఆఫీషియల్ గా రిలీజ్ చేస్తారా ఒక రోజు ముందుగానే. సో ఆ రోజు అయితే ఫస్ట్ లుక్ అండ్ అలాగే గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తారేమో చూడాలి ఈవెంట్ పెట్టి. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికి ప్రియాంక చోప్రా గారు అయితే ఎల్లో శారీ కట్టుకొని, గన్ను పట్టుకొని ఆ హిల్స్ మధ్య, ఆ కొండల మధ్య గన్ షూట్ చేసుకుంటూ వేరే లెవెల్లో కనిపిస్తున్నారు నిజంగా. అండ్ దీన్ని ముఖ్యంగా ముందు నుంచి ఒక బుల్లెట్ అండ్ అలాగే కాళ్ళ కింద ఒక బుల్లెట్ వస్తున్నా సరే, అవతల నుంచి ఫైరింగ్ జరుగుతున్నా సరే, ఇక్కడ వెనకడుగు వెయ్యకుండా వేరే లెవెల్లో షాట్ ని తన గన్నుతో షూట్ చేయడం ఏదైతే ఉందో లుక్ వేరే లెవెల్ అబ్బా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి నాకైతే నచ్చింది గైస్. సో కుంభ లుక్ నాకు అంతగా నచ్చలేదు, అంతగా నేను సాటిస్ఫై అవ్వలేదు. ఈ లుక్ అయితే నాకు సాటిస్ఫై కలిగజేసింది, బాగుంది. ఇంకా మన ఎస్ఎస్ రాజమౌళి గారు, మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ ని ఇంకా ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూద్దాం. ఎక్కువ రోజులు కూడా లేదు, మేబీ వచ్చేస్తుంది అబ్బా. రేపు ఒక్కరోజు గ్యాప్ ఉంది. రేపు ఆగి ఎల్లుండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ అండ్ అలాగే 14వ తారీఖున ఈవెంట్ పెట్టి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేస్తారు కంపల్సరీగా. సో ఇదిగా చూడాలిగా మీకు ప్రియాంక చోప్రా అలియాస్ మందాకిని లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే కుంభ లుక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ చేసిన లుక్ లో పృథ్వీరాజ్ సుకుమార్ గారి కుంభ లుక్ నచ్చిందా, మన ప్రియాంక చోప్రా గారి మందాకిని లుక్ నచ్చిందా కామెంట్ చేయండి కంపల్సరీగా. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సీ యు సైనింగ్ ఆఫ్. థాంక్యూ.